ఎవరికైనా బాగా కనెక్ట్ అయినావు, ఎందుకంటే అసలు అన్ని ఆ కళ్ళల్లోనే నేను చూస్తేనే అమ్మ ఏమైనా అయిపోతుంది అన్న ఇంటెన్షన్ కలుగుతుంది ఎవరికైనా సీరియస్ గా, అంటే ఆ మూమెంట్ అట్లా ఉంటది. బట్ అది యాక్టింగ్ అని నువ్వు ఆల్రెడీ ఇంత ముందుకే చెప్పినావు. సో బాగా కనెక్ట్ అయినటువంటి అమ్మాయి ఎవరైనా ఉన్నారా, అదే ఈ అమ్మాయితో చేస్తే బాగుంటది, అమ్మాయితో నాకు మంచి పేరు వచ్చింది, మా పేరు బాగుంది, ఇక నేను ఈమెతోనే కంటిన్యూ చేయాలన్నట్టు ఏదన్నా? అట్లేం లేదు. వైష్ణవి అనుకుంటా కదా ఎక్కువ మీరు తనతో చేశారు కదా, బాగుందమ్మా మేము ఎక్కువ సాంగ్స్ చేసినాం. తనేనా? అప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూడా మీరు హక్ చేసుకుంటారు, సో ఇట్లా ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా అంటే ఇప్పుడు అప్పుడు చూసే జనాలకి ఇప్పుడు ఎందుకంటే మన 4 minutes సాంగ్ చూపిస్తే అల్ల ఫీలింగ్ తెలుస్తుంది, కానీ అంటే ముందు నుంచి వెళ్ళి దానికి బిఫోర్ సీన్ ఏముంది, ఆఫ్టర్ సీన్ ఏముంది బట్టి ఆ ట్రావెల్ చేసే సీన్ని బట్టి ఆ సీన్ చూసేసరికి అంటే అదొక మంచి ఎమోషనల్ ఫీల్, అదొక మంచి హగ్గింగ్ ఫీల్, అబ్బా వీళ్ళకి అట్లా అనిపిస్తుంది. కానీ అక్కడ అట్లా ఉండదు. మనం ఏంటిదంటే అక్కడ యాక్టింగే కదా మనం చేసేది. ఇప్పుడు మనం యాక్టింగే చేస్తాం కాబట్టి అక్కడ అట్లాంటి ఫీలింగ్ ఏముండదు, సీన్ లో అట్లాంటి ఫీలింగ్ ఏముండదు. కానీ జనాలు ఏమనుకుంటారు, అబ్బా హీరో అయిండు వీడికి అందరు అమ్మాయిలను ముట్టుకుంటారు, అట్లా ఏముండదు. అంటే ఇప్పుడు నార్మల్గా సెట్లో చాలా మంది ఉంటాం, అవును, ఇట్లా వైడ్ మిడ్ క్లోజ్ ఇన్ని ఉంటాయి అంతే తప్పించి అక్కడ అదేంటిది ఆ ఒక్క మూమెంటం అనేది క్రియేట్ కాదు. అంటే మీరు అన్నాడు అట్లా క్లోజ్ ఫీలింగ్ అట్లాంటి మూమెంటం అనేది క్రియేట్ కాదు, యాక్టింగ్ చేసినామా అంతే, అట్లనే ఉంటుంది. అది ఇప్పుడు సాంగ్ చూస్తే ఫీల్ వస్తుంది అక్కడ. ఫీలింగ్ అంటే మీరు ఏమంటున్నా దాని యాక్టింగ్ వరకే అట్లా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సాంగ్ చూస్తే మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది.